మనలను రక్షించెను మనకే స్తుతి పాడెదము మనలను రక్షించెను మనకే స్తుతి పాడెదము మనమే స్తుతి వారలము తన వారిగానే యుందుము మనమే స్తుతి వారలము తన వారిగానే యుందుము. మన యొక్క పరిశుద్ధ గ్రంథాల పైకెత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథం అనే పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़ो दोस्त करो करो मार्ग में कदर कोई ना हो वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరొకసారి కూడొచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా తమ్ముడు ఓషేకి ఆయన కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ భోజనం చేశారా? మీకేం వస్తుంది ఇప్పుడు? కన్ఫామ్ అయిపోయారు మీరు. నిద్ర వస్తుందని చెప్పేశారు. నాకు ఆయాసం వస్తుంది, మీకు నిద్ర వస్తుంది, అంతేనా? మాట్లాడాలంటే భోజనం చేసాక నాకు ఆయాసంగా ఉంటుంది, మీకేమో నిద్ర వస్తుంది. ఒక చర్చిలో ఇలాగే మాట్లాడుతూ ఉంటే సేవకుడు అన్నాడు, నాకు ఆయాసంగా ఉంది, కూర్చుని మాట్లాడతాను అన్నాడంట కుర్చీలో. తప్పకుండా అలాగే మాట్లాడండి, మేము పడుకుని వింటాం అన్నారంట. ఏమన్నారు? నేను కూర్చుని మాట్లాడితే మీరు పడుకుని. ఇలాగ అయిపోయింది సంఘం. ఏదైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి ఈ దినాన్ని మనం ఇలా ఉన్నాం. మన భక్తి, మన యోగ్యత, మన పరిస్థితిని బట్టి మనం లేము. దేవుడు అమితముగా ప్రేమించుటని బట్టి మనం ఇంకా అసంపూర్ణంగా ఉన్నామని ఎరిగిన దేవుడు మనం ఇప్పుడునే మనల్ని పిలిస్తే మనం అసంపూర్ణంగా ఇక్కడే విడవబడతామని దేవుడు కనికరం చూపించి మనకిస్తున్న శ్రేష్టమైన అవకాశాలు. రక్షింపబడిన తర్వాత మన యొక్క జీవితంలో శ్రేష్టమైనవి రెండు ఉన్నాయి. ఒకటి కన్నీరు, రెండు సమయం. ఏంటది? మీ మనసులో ఉండిపోవాలా. నాకేదో వాక్యం వచ్చాను మీ ముందు నిలబడలే, నాకు వాక్యం రాదు, అది జ్ఞానినేం కాదు. కానీ ఏంటంటే బేసిక్స్ చెప్పాలని నేను ఇష్టపడతాను. ప్రాక్టికల్గా మనం బ్రతకాలి. బ్రతికిన కొద్ది దినాలు దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా బ్రతకాలి. కాకుల్లాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతకడం మేలు అంటారు కదా. అలాగా ఎన్నాళ్ళు బ్రతికినా మనం ప్రభు కొరకు బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి. ఎవరు? ఎలా గుర్తున్నాడు మీకు? ఆయన ఏం చేశాడు? దేవుని కొరకు ఏ కార్యాలు చేశాడని మీరు గుర్తుపెట్టుకున్నారు ఆయన్ని? ఎందుకు గుర్తుపెట్టుకున్నారు మీరు? ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడని. అంతకంటే ఏమైనా ఉందా రికార్డ్ అతనికి? లేదు. ఎందుకు బతికేశాడో బతికేశాడు. 969 సంవత్సరాలు బ్రతికేశాడు. ప్రయోజనం లేదు. మన జీవితంలో కూడా మనం ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు,
దేవుని కొరకు ఎంత బ్రతికామన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయము, కొద్ది కాలమే బ్రతికాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు ఆయన ప్రేమతో. కనుక మనం బ్రతికే కొద్ది దినాలు ప్రభు కొరకు బ్రతుకుదాం. ఇది శాశ్వతం కాదు, మనం ఇక్కడ ఉండం. మనం యాత్రికులము, పరదేశులము. మనం వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం? ఆయన దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది నిలువరమైనది ఇక్కడ లేదు. కాబట్టి దీని మీదే మనసు పెట్టి, దీని కొరకే తపన పడి, దీని కొరకే దొల్లి, దీని కొరకే అన్యాయం చేసి, అక్రమం చేసి సంపాదించినంత మాత్రాన దానివల్ల ఫలితం శూన్యం. కాబట్టి మనం క్వాలిటీగా బ్రతుకుదాం, కొద్ది దినాలనే బ్రతుకుదాం, రోషంగా బ్రతుకుదాం. కాబట్టి సమయమును ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు జ్ఞానులు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎఫెసీ 5:15లో దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు. కంఠస్థమే మనకు వచనాలు. ఏంటి మనకి బైహార్ట్ అయిపోయినాయి, కంఠస్థం. చాలా వచనాలు కంఠస్థం, అవి మన జీవితానికి అన్వయించుకోం. ఈ లోకంలో జ్ఞానులు ఎవరంటే సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వారు జ్ఞానులు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చెప్తూ వచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కన్నీరు, మనం కార్చే కన్నీరు ఆయన కవిల్లో, ఆయన బుడ్డిలో దాస్తాడంటే. ఏ కన్నీరు? పట్టుచీర కోసం ఏడ్చిన కన్నీరా? బంగారం కోసం ఏడ్చిన కన్నీరా? లేకపోతే ఈ లోక సంబంధమైన పరిస్థితుల కోసం కార్చిన కన్నీరికి విలువ లేదు. మనం రక్షింపబడిన తర్వాత, ఇక్కడ ఎవరు, రమేష్, లక్ష్మి, మౌనిక ముగ్గురు కూడా బాగా వినాల. మనం కార్చే, మీరు ప్రత్యేకంగా ఇక నుంచి కార్చే ప్రతి కన్నీరు యేసు ప్రభు పాదాల మీదే పడాలి. వ్యర్థమైన పరిస్థితుల కొరకు వ్యర్థంగా మీ కన్నీటిని ఉపయోగించవద్దు. కన్నీరు చాలా విలువైనది, మరి ఉత్తమమైనది ఏర్పరచుకొనును, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారము కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఇది నాని క్రైస్తవ్యమునకు తెలియని రహస్యం ఇదే. ఏది అవసరమైనది, ఏది అనవసరమైనది. రక్షింపబడిన తర్వాత మన జీవితంలో ఏది అవసరము, ఏది అవసరము కాదు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏది అప్రధానమైనది, ప్రధానమైనది ఏంటి, అప్రధానమైనది ఏంటి, ఇది మనం తెలుసుకుంటే మనం అటు రీతిగా బ్రతకగలిగితే మన జ్ఞానులు. ఏది ప్రధానమైనది? ఈ శరీరము ప్రధానమైనదా, ఆత్మ ప్రధానమైనదా? ఈ శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మకి ఇస్తున్నామా? చిన్న మాట చెప్తాను. మీ ఇళ్ళలో, అందరి ఇళ్ళలో అద్దాలు ఉన్నాయా? అద్దాలు లేని ఇల్లు ఎక్కడ ఉంటుంది? మనం చూసుకోకుండా బయటకు వస్తామా? నిజం చెప్పండి, ఈరోజు అద్దం చూసుకోకుండా నేను బయటకు వచ్చాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఈడెత్తాడు, నూనె రాసేసుకుని వచ్చేసాడు, అంతే, తల కూడా దూకోలే. అద్దం చూసుకోకుండా బయటికి వచ్చే మనిషి ఎవడు ఉండడు, సాధారణంగా ఉండడు. అద్దం కంపల్సరీ చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాం? మన శరీరం, మన డ్రెస్సింగ్, మన తల చక్కగా ఉందా లేదా, నేను బయటికి వెళ్తున్నాను కదా శుభ్రంగా, మంచిదే, ఆలోచన మంచిదే. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని చూసుకోకుండా నేను ఎలా బయటికి రాగలుగుతున్నాం? మనల్ని చూపించే అద్దం బయట, శరీరాన్ని చూపించే అద్దాలు ఉన్నాయి, కానీ మన ఆత్మను చూపించే అద్దాన్ని చూసావా? ఈరోజు వాక్యం చదవకుండా ఎంతమంది వచ్చారు అంటే చాలా చేతులు లెగిస్తాయి. కొంతమంది సిగ్గుతో లేకపోవచ్చు, కానీ మనం పరిశీలన చేసుకుందాం. అంటే ఆత్మకి, శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యతను మనం ఆత్మకి ఇవ్వలేకపోతున్నాం. అశాశ్వతమైన దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ శరీరానికి అనేకమైన వసతులు కల్పిస్తాం, కానీ ఆత్మ విషయంలో మనకు అసలు శ్రద్ధే లేనిగా ఉంది. నేను ఎంత ఆరోగ్యవంతులమైనా ఏదో ఒక దినాన్ని ఇక శరీరం మంటికి మన్నైపోతుంది. అది అనుమానం ఏం లేదు. అది జబ్బు ద్వారా అవ్వచ్చు, యాక్సిడెంట్ ద్వారా అవ్వచ్చు, మరొకలాగా ఏదో రకంగా ఈ శరీరం మంటికి మన్నైపోవాలి.
కానీ ఆత్మ నిరంతరము జీవించేది, దాని విషయంలో నీ ఆలోచన ఏంటి? దాని విషయంలో నీ శ్రద్ధ ఏంటి? నువ్వు దానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? దానికి ఇస్తున్న సమయం ఎంత? ఇది తప్పనిసరిగా ఆలోచన చేయాలి. ఈ రెండు మీ మనసులో ఉండేవండి. కన్నీరు. ఈ కన్నీరు మన యొక్క జీవితంలో ఎప్పుడు కార్చదలిచిన ఆ కన్నీటి ప్రతి బొట్టు యేసు ప్రభు పాదాల మీదే పడేటట్టుగా కన్నీరు కార్చండి. లోకంలో కార్చకండి. రెండోది, సమయము చాలా విలువైనది. ఇది ఎప్పుడు నా జీవితంలో ప్రభు ఇచ్చిన దాన్ని అందిపుచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మీకు అర్థమైనా నా మాటలు? కేవలము పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారంగానే భక్తి చేస్తున్నాం. ఈ భక్తి యొక్క శక్తి ఎంతో శక్తి. పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం, ఆ శక్తిని అనుభవించలేకపోతున్నాం. ఈ భక్తి ద్వారా ఎన్నో కార్యాలు నా ద్వారా చేయించాలని దేవుడు ఇష్టపడుతుండగా ఆయనకి మనం దొరకట్లా. ఆయన నిన్ను నన్ను వాడుకుందామని ఆయన ఎంత ప్రయత్నం చేసినా మనం ఆయనకి చిక్కట్లేదు. మన ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి, మన ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి, మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కానీ ఇక 2026 సంవత్సరంనైనా మన పద్ధతి మార్చుకుందాం. ఇది ఎవరికి లాభం? నీ పద్ధతి మార్చుకుంటే ఎవరికి లాభం? నీకే లాభం. ఎవరికో లాభం అని కాదు, నీకు లాభం, నీ ఆత్మీయ జీవితానికి లాభం. దేవుడికి ఇష్టడుగా నువ్వు బ్రతకగలిగితే ఎవరికి లాభం? దేవుడికి లాభమా? నీకు లాభం. అది ఆయన వాక్యానుసారంగా బ్రతకడానికి నేను తపన పడితే ఎవరికి లాభం? అది మనకు లాభం. మనకు లాభం కలిగే పరిస్థితులను కూడా మనం ఆలోచన చేయలేకపోతే అంతకంటే బుద్ధిహీనత మరొకటి ఉండదు. సరే, వాక్యం చెప్తాను, వింటారా మీరు? ఒక గంట సేపు సాక్ష్యం చెప్పమంటారా? ఛాన్స్ ఈజ్ యువర్స్. అలాగా అంటారు, తర్వాత మొదలెట్టిన తర్వాత ఎప్పుడు వదిలేస్తాడరా అనుకుంటారు. వాక్యము మనిషిని జీవింపచేసేది వాక్యం. సాక్ష్యము కేవలం ప్రోత్సాహం కొరకే. నిన్ను నన్ను జీవింపచేసేది, బ్రతికించేది వాక్యమే. మీకు అర్థమవుతుందా? కేవలము సాక్ష్యాలు మన మధ్య దేవుడు చేసిన, మన యొక్క జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను ఒకరితో ఒకరు పంచుకోవడం ఎందుకు? ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, బలపరుచుకోవడానికి, ఉజ్జీవింప చేసుకోవడానికి తప్ప నిన్ను నన్ను బ్రతికించేది మాత్రం వాక్యమే. అయినప్పటికీ నేను కొద్ది సమయము నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను ఈ మందిరానికి ఏం పాత కాదు, ఇది పునాదులు వేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. మీకు అర్థమైందా? ఈ మందిరం పునాదులు వేస్తున్నప్పుడు ప్రారంభ పరిచర్యలో ఎలీషా గారు ఆ కుటుంబము గజ్జరంలో పరిచర్య చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ సందర్భంలో నా వయసు 4 సంవత్సరాలు. ఈ మందిరంలో నేను ఆయన దగ్గర పెరిగిన వాడిని. నాకు ఇది తల్లి సంఘం లాంటిదే. నేను బయటోడిని కాదు, నన్ను కొత్తగా ఏం చూడొద్దు. అర్థమవుతుందా? సరే, నా పేరు సుధీర్ రాజు. మీ హిందూ సాంప్రదాయం కలిగిన క్షత్రియ కుటుంబంలో, రాజుల కుటుంబంలో నేను పుట్టాను. మా తల్లిదండ్రులకు మేము 8 సంతానం. ఎంతమంది? 8 సంతానం. నాకు 3 అన్నయ్యలు, 4 అక్కలు. నేను ఆఖరి వాడిని, కడసారిపు వాడిని. ఎలీషా గారికి 9, మా నాన్నగారికి 8. ఎలా ఉంటుంది? ఇలాంటి 5-6 కుటుంబాలు అయితే ఒక సంఘం అయిపోద్ది. అవునా కదా? అవునా? ఇప్పుడు ఒక బిడ్డను పెంచాలంటే 30 తిప్పలు పెట్టేస్తున్నాడు. పొద్దున్న లేపి వాడికి తయారు చేసి స్కూల్కి పంపాలంటే 8 సంతానం, 9 సంతానం ఆ దినాల్లో పెంచారంటే ఎలాగ? దేవుని యొక్క దయ. డబ్బులు లేవు, వసతులు లేవు, అవకాశాలు లేవు, పెంచుకోవడానికి తిండి లేదు. అయినప్పటికీ నీ పిల్లలు ఉండేవారు. వారి కుటుంబమే వారికి ధైర్యము, వారికి బలం. పూర్వదినాల్లో ఏంటి కుటుంబానికి బలం అంటే బిడ్డలే బలం.
ఊరు బాబోయ్ పెద్ద సంతానం నా కుటుంబాన్ని అనేవారు, అంటే ఘనంగా చూసేవారు. ఆ తల్లిదండ్రులకు మీ యనమండుగురు సంతానం, నేను యనమండుగురులో ఆఖరి వాడిని, కడసారిపు వాడిని. నేను అనుకుంటాను అలనాడు దావీదును ప్రేమించినట్లుగా నా కుటుంబంలో కడసారి వాడినైనా దేవుడు ప్రేమించి ప్రత్యేకపరుచుకున్నాడు. మా అమ్మగారు చాలా విగ్రహారాధన. మా కుటుంబంలో ఆ యొక్క పరిస్థితులను బట్టి ఘోష ఉండేది. స్త్రీలు పరపురుషులకు కనపడకూడదు, నల్లగా ఘోష. మనం బురకాయ వేసుకుని ఎవరికి కనబడేవారు కాదు పూర్వం స్త్రీలు. అంత నిష్టగా అంత అలా బతికేవారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మ చాలా విగ్రహారాధన చేస్తుండేది. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. నాన్నగారికి ఆ యొక్క డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత త్రాగుడు వ్యసనమైంది. ప్రతిరోజు వచ్చి సాయంకాలం బాగా తాగి వచ్చి అమ్మను చిత్రహింసలు చేసేవారు. ఇంతమంది బిడ్డలు కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఇంట్లోకి సరిగా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చకుండా, మళ్ళీ పైపెచ్చి సాయంత్రం రాత్రి వచ్చేటప్పటికి త్రాగి వచ్చి బాగా పాదేవారు. చాలా శ్రమలు, ఇబ్బందులు అయినప్పటికీ అమ్మ యొక్క విశ్వాసం, నేను పూజిస్తున్న దేవుళ్ళు దేవతలు ఏదో ఒక దినాన్ని కనికరించి నా భర్తను మారుస్తారు అనే విశ్వాసంతో బ్రతుకుతుంది. చాలా పూజలు చేస్తుంది. రోజుకో దేవతారు, ఉపవాసాలు, దీక్షలు, నోములు, వ్రతాలు ఇలా చేస్తూ ఉంది. కానీ ఇంటిలో పరిస్థితులు ఏం మారట్లా. అలాంటి సందర్భంలో ఆ పోలీస్ క్వార్టర్స్లో ఉన్న కొంతమంది సహోదరులు, వినండి సహోదరులు బాగా వినాలి, అమ్మ పరిస్థితిని గమనిస్తున్నారు. ఆ రాజుల సీతమ్మ గారు ఎలా భరిస్తుంది. ప్రతిరోజు మా ఇంట్లో రాత్రి ఏడప్పటికి ఇంట్లోంచి అరుపులు. నాన్నగారు వచ్చి బాగా కొట్టేవారు అమ్మని. ఇంట్లో సామాన్లన్నీ బయట పడేసేవారు. మా సామాన్లన్నీ కూడా చొట్టలు పడే ఉండి ఉదయం అంతా మేము అన్నీ నెతుక్కుని తెచ్చుకునేవాళ్ళం. అలా ఉండేది పరిస్థితి అంతా. అలాంటి సందర్భంలో కొంతమంది సహోదరులు, ప్రభువును నమ్మిన సహోదరులు ఈ పరిస్థితిని గమనించి, ఆవిడ ఎలా భరిస్తుంది ఎంత బాధ ఇంతమంది బిడ్డలతోటి, ఒకసారి మనం వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే ఆవిడ నమ్మినట్లయితే దేవుడు కనికరించి ఆమె సమస్య నుంచి ఆమెను బయటికి తీసుకొస్తారేమో. రాజుగారు ఉన్న టైంలో వెళ్తే కుదరదు, గొడవ అయిపోతుంది. లేని టైం ఆలోచన చేసి నలుగురు సహోదరులు ప్రార్థన చేసుకుని, మీరు చక్కగా వినాలంటున్నాను. అందుకే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి ఆరాధన చేసి వెళ్ళిపోవడం కాదు, దేవుడు మనకిచ్చిన రక్షణ అందుకోసం కాదు. ఆ నలుగురు సహోదరులు ఆలోచన చేసుకుని నాన్నగారు లేని టైంలో అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మీ బాధ ఎలా భరిస్తున్నారు మీరు, రోజు ఇంత పరిస్థితి, ఇంతమంది బిడ్డలతోటి వాళ్ళని ఎలా వాళ్ళకి ఏం పెడుతున్నారు మీరు, మీ భర్త గారు అయితే ఇలాగ చేస్తున్నారు మిమ్మల్ని, మేము వినలేకపోతున్నాం, మీ బాధను చూస్తే మాకే కడుపు తరిగిపోతుంది అంటే అమ్మ అంటుందంట, లేదమ్మా నేను పూజిస్తున్న దేవుళ్ళు చూసారా, మా ఇంటిలో సగభాగం పూజా గదిలే, సగభాగం దేవుళ్ళ పటాలు, ఆ పరిస్థితి ఉండేది. అంతగా విపరీతంగా అమ్మ విగ్రహారాధన చేస్తూ అన్యరీతిగా ఆ దేవతలను దేవుళ్ళని కొలుస్తూ వచ్చేది. వాళ్ళు చెప్పారు, అమ్మ యేసు ప్రభు అనే మంచి దేవుడు ఉన్నాడమ్మా, ఆయన మానవులను ప్రేమించి ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి తన ప్రాణత్యాగం చేశాడు, ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుడు, సజీవుడమ్మా, ఆయన మంచి దేవుడమ్మా, ఆయన కార్యం చేస్తాడమ్మా, ఆయన ప్రార్థన ఆలకిస్తాడమ్మా, ఆయన జీవం కలిగిన దేవుడమ్మా అని చెప్తే అమ్మ అందట, లేదు అయ్యే మాటలు చెప్పకండి, అవి ఎవరో తక్కువ కులస్తుల దేవుడు అంట కదా, విదేశీ దేవుడని ఎవరో అంటే విన్నాను నేను, ఆ మాటలు మా దగ్గర చెప్పొద్దు, మా ఇంట్లో కుదరదు, అలాంటి గొడవ అయిపోతుంది, దయచేసి వెళ్ళిపోండమ్మా, రాజుగారు వచ్చే టైం అయిపోయింది, దయచేసి వెళ్ళిపోండమ్మంటే అలా కాదమ్మా అని ఏదో కొద్ది మాటలు చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. చీకటి పడుతుంది, అమ్మకి ఆలోచన వచ్చింది, ఏంటి యేసుప్రభు దేవుడు అని చెప్పారు వీళ్ళు, ఏ పుట్టలో ఏ పాముందో అనుకుంటారా లేదా? ఈ దినాల్లో క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులు అన్యులైన వారి యొక్క పూజా గదుల్లో కూడా యేసు ప్రభు పటం ఉంటుంది. మీకు తెలుసో లేదో.
యేసు ప్రభువుని ఎవరు దూషించరు, యేసు ప్రభువు మీద ఎవరు వ్యతిరేకమైన మాటలు మాట్లాడరు. యేసు ప్రభు వారు నమ్మిన బిడ్డల యొక్క జీవితాలు అసహ్యంగా ఉన్నాయి కాబట్టి వారిని తిట్టుకుంటున్నారు. నిన్ను బట్టియే కదా నీ దేవునికి అవమానం. ఇదేనా యేసు ప్రభుని మహానుభావుడండి, ఆయన మంచివాడండి, మంచి దేవుడండి, ఆయన ప్రేమ కలిగిన వాడండి అని అన్యులు కూడా అంటారు. వారు పూజా గదుల్లో యేసు ప్రభు పటాన్ని పక్కన పెట్టుకుంటారు. ఒకవేళ ఈ దేవుడు చేయకపోతే ఈ దేవుడు చేయకపోతే ఈ దేవుడైనా నాకు సహాయపడతాడేమో అని చిన్నపాటి విశ్వాసంతో పటాలను పెట్టుకుని పూజిస్తున్న పరిస్థితులు నేడు దినాన్ని కనబడుతున్నాయి. అమ్మకు ఆలోచన వచ్చింది, ఏ పొట్టులో ఏ పాముందో ఏమో, ఒకవేళ ఈయనే దేవుడిగా కార్యం చేస్తాడేమో. ప్రార్థన చేయడం తెలియదు, బైబిల్ కూడా చూడలేదు. అదొక తక్కువ కులస్తుల దేవుడు అనే అభిప్రాయంతో ఉన్నారు తప్ప ఆయన దేవుడని వాళ్ళు ఇంకా నమ్మని పరిస్థితుల్లో ఉన్న అమ్మకి ఈ ఆలోచన వచ్చింది. ఒకసారి ప్రార్థన చేస్తే తప్పే ఉంది. రాదు ప్రార్థన, ఎలా చేయాలో ఎలా మొదలు పెట్టాలో తెలియదు. యేసు ప్రభు అంట నువ్వు గొప్ప దేవుడు అని చెప్పారు, నీవే నిజమైన దేవుడు అయితే, నా పరిస్థితిని నువ్వు చూస్తున్నట్లయితే నా భర్తను మారిస్తే నిజంగా నిన్నే నమ్ముకుంటానయ్యా, నిన్నే ప్రకటిస్తాను, మా వాళ్ళందరికీ నిన్ను పరిచయం చేస్తాను అని ఏడ్చి 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 ఆ మాటలే చెప్పుకుంటూ అలా ఏడుస్తూ నిద్రలోకి వెళ్ళింది. ఆకస్మికంగా గదిలో మొత్తం గదంతా వెలుగుమయమైపోయిందంట. మీరు దర్శనాలు నమ్ముతారా? మనం నమ్మం కదా. మనం చాలా ప్రత్యేకం, మన దర్శనమే ప్రత్యేకమైనది. జరిగింది చెప్తున్నాను. ఇక్కడ నిలబడి అసత్యం చెప్పడానికి మీ మధ్యకి నేను రాలేదు. ఆ వెలుగులోంచి ఒక స్వరం, మెల్లనైన స్వరం వినపడుతుంది, సహోదరి భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడైతే ఆ మాట వినపడిందో తుళ్ళుమని లేచి చూసేటప్పటికి వెలుగు అదృశ్యమైపోయింది. కానీ ఆ యొక్క స్వరం ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది, సహోదరి భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎంతో భారంతో ప్రార్థన చేసింది, గుండెంతా బరువుతో ఉంది, తేలికైపోయింది, ఏదో ఎవరో తీసినట్టు తేలికైపోయింది. ఎంతో సంతోషం. ఇన్ని దినాల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పూజిస్తున్న దేవతా దేవుళ్ళు, ఈ పూజ అంతా కూడా వ్యర్థమేనా? ఒక్క మాట, ఒక చిన్న మాటలతో వచ్చి రాని ప్రార్థన నేను చేస్తే ఈ దేవుడు నన్ను దర్శించాడా, ఆయనకు దర్శనము చూపించాడా, ఆయనకు స్వరము నాకు వినపడిందా, ఈయన ఎలాంటి దేవుడు, ఈ దేవుని పరిచయం చేసిన వారికి ఈ మాట చెప్పాలి. ఉదయమే ఎప్పుడు తెల్లారుతుందా అని చూసి మెల్లగా, ఇంకా చీకటిగా ఉండగానే మెల్లగా వెళ్ళి వాళ్ళని ఇంటికి వెళ్ళి తలుపు తడుతుంటే వాళ్ళు వేసారట. ఏమ్మా ఎలాగొచ్చారండి, ఇలా వచ్చారండి, మీరు నిన్న నాకు యేసు ప్రభు దేవుడిని పరిచయం చేశారు కదా, ఆ దేవుడిని నేను ఇలాగ మాటలతో ప్రార్థన చేసినప్పుడు ఆయన దర్శనం ఇచ్చారమ్మా, ఆయన వెలుగు చూశానమ్మా, ఆయన ఎలాంటి స్వరంతో నాతో మాట్లాడారు, ఇంకా నా యొక్క చెవుల్లో మారుమరోగుతూనే ఉంది ఆ మాటలు, నా హృదయం అంతా తేలికైపోయింది, ఏదో సంతోషమమ్మా అని చెప్పేటప్పటికి వాళ్ళ నోళ్ళు అడ్డపెట్టారు. మేము 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులం, మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులం, మేము ఆరాధన చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, దేవునికి సన్నిధికి ఎప్పుడూ వెళుతూనే ఉంటాం, సువార్త ప్రకటిస్తాం, మాకెప్పుడు ఇలాంటి దర్శనం కానీ స్వరం కానీ వినపడలేదు. వచ్చి రాని ప్రార్థన, వచ్చి రాని మాటలతో నువ్వు చేస్తే దేవుడు నిన్ను దర్శించడమ్మా, నువ్వు ధన్యురాలివి, నిన్ను విడిచిపెట్టడు, నీ సమస్య అంతా పోయినట్లే. వారు సంతోషంగా ఒక పరిశుద్ధ గ్రంథాన్ని అమ్మకి ఇచ్చారు. ఇది చదవండి అమ్మా, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చాడు అని వాళ్ళు సంతోషంగా ఒక బైబిల్ని ఇస్తే అది చెంగి చాటును పెట్టుకుని ఇంటికి వచ్చేసి పూజాగదిలో ఉన్న సామాగ్రి అంతా మూటలు కట్టించేసి, గోని సంచులు వేసేసి మూటలు కట్టేసి, ఇల్లంతా శుభ్రంగా కడిగించేసి, తలారా స్నానం చేసి బైబిల్ చదవడం ప్రారంభించింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అద్భుతంగా దేవుడు అనేకమైన లోతైన మర్మాలతో అమ్మతో మాట్లాడుతూ అర్థమయ్యేలాగా, అంటే పరిశుద్ధ గ్రంథం మొదట్లో ఎవరికైనా అర్థం అవుద్దండి, అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడే కలుగు చేసుకుని అర్థమయ్యేలాగా అమ్మకి చేసినప్పుడు అమ్మ యొక్క విశ్వాసం మెల్లమెల్లగా పెరుగుతుంది. నాన్నగారిలో మార్పు రావడం ప్రారంభించింది, ఇంటిని పట్టించుకుంటున్నారు. ఇంకెంత సంతోషం!
ఇన్ని దేవతలను ఇన్ని దేవుళ్ళు నేను పూజించానే ఏ దేవుడు స్పందించలేదు, ఏ దేవత స్పందించలేదు నా యొక్క ప్రార్థనకి. ఈ దేవుడు స్పందించాడు, నాకు శాంతి సమాధానం ఇచ్చాడు, నా భర్తను మార్చాడు. తనకి సంతోషానికి అవధులు లేవు. వచ్చిన వాళ్ళకి, వెళ్ళిన వాళ్ళకి, బంధువులకి, అందరికీ యేసుప్రభు గొప్ప దేవుడమ్మా, గొప్ప దేవుడమ్మా, గొప్ప దేవుడమ్మా చెప్పడం ప్రారంభించాడు. సుమారుగా అమ్మ మా కుటుంబాల్లో సుమారుగా 100 మందికి పైగా తన రక్త సంబంధుల్ని, తన బంధువుల్ని మార్చుకుంది, తన సాక్ష్యం ద్వారా, తన యొక్క అనుభవం ద్వారా. సరే, ఇలాగుంటున్న సందర్భంలో నాన్నగారిలో మార్పు వచ్చింది, కానీ ప్రభువుని నమ్ముకోలేదు. బంధువులంతా కూడా హైందవులే. అమ్మ ప్రభువుని నమ్ముకుంది. నేను చిన్న పిల్లవాడిని. నేను ఏలూరులో పుట్టాను. ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది, ఏలూరులో పుట్టాను. తర్వాత ఇక్కడికి వచ్చాం, కొవ్వూరు వచ్చేటప్పటికి నాకు 4 సంవత్సరాల వయసు. అప్పటికే అమ్మ ప్రభువుని నమ్ముకుంది. చిన్నప్పటి నుంచి అమ్మతో పాటు నేను మందిరానికి వెళ్ళిపోయేవాడిని. సికామణి గారు తెలుసా మీకు? ఏడి సికామణి గారు తెలుసా? కొంతమందికి తెలుసుంటుంది, పెద్ద ఆయన మంచి వాక్య పరిచర్య చేశారు. అమ్మకి ఆయన బాప్తిసం ఇచ్చారు. ఆయన పరిచర్యలో మొట్టమొదటి ఆత్మ అమ్మ. మొట్టమొదటిగా ఆయన పెళ్ళి కాక మునుపు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు జంగారెడ్డిగూడెంలో అమ్మ ఆయన మొదటి ఆత్మ. సికామణి గారు తెలీదా? ఏఆర్ స్టీవెన్సన్ పాట. అలా సికామణి గారు మమ్మల్ని అందరూ ఎత్తుకుని పెంచిన ఆయన. జంగారెడ్డిగూడెంలో ఉండేవారు. అలాంటి సందర్భంలో నాన్నగారు ప్రభువుని నమ్ముకోలేదు. బంధువులు ఇంకా అప్పటికి అందరూ చాలామంది హైందువులుగానే ఉన్నారు. అన్నయ్యలు 3 చదువుకున్నారు, వాళ్ళకి పెళ్ళి వయసు వచ్చిన అక్కలు కూడా వాళ్ళు చదువు అయిపోయినాయి, పెళ్ళికి వచ్చారు. అందరికీ పెళ్ళిళ్ళు చేయాలి. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, సాయంత్రం అయిపోద్ది లేకపోతే. పెళ్ళిళ్ళు చేయాలి. ఎలా చేయాలి? పరిశుద్ధ వివాహం చేయడానికి అవకాశం లేదు, నాన్నగారు ఒప్పుకోరు. ఆ పరిస్థితులు అలాంటివి. ఏదో వెళ్తున్నామంటే నేను ఒప్పుకున్నాను, కానీ మెల్లగా కాముగా చేసుకోవాలి. కానీ భక్తి అంటారు కదా, మాంసం తినేవాళ్ళు మీరు చెప్తారని ఆగుతాను నేను. మెల్ల వేసుకోరు కదా ఎముకలు. మెల్లగా చేసుకుంటున్నావు, నీకు అనుమతిస్తే నువ్వు అంటారు కదా నాన్నగారు. కుదరదు పింట్లో. అందుకని మా 3 అన్నయ్యల వివాహము, 4 అక్కల వివాహము హైందవ పద్ధతిలో, హిందూ సాంప్రదాయంలోనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత నా చదువు పూర్తయింది. నాకు వివాహం చేయాలనుకున్నప్పుడు మేము ఇక్కడి నుంచి ఎలిషాన్ దగ్గర ప్రార్థన చేయించుకుని మా ట్రాన్స్ఫర్ నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర ఉన్న నరసాపురం. అక్కడే నాన్నగారు రిటైర్డ్ అయిపోయారు. ఏలూరులో నేను పుట్టాను. సెకండ్ ట్రాన్స్ఫర్ కొవ్వూరు నుంచి నరసాపురం వెళ్ళాం. నాన్నగారు నరసాపురంలో రిటైర్డ్ అయ్యారు. అలాంటి సందర్భంలో నాకు పెళ్లి చేయాలని ఆలోచన చేసినప్పుడు మా అక్కగారు ప్రభువు నమ్ముకున్నారు. అక్కగారి పాప కూడా ప్రభువు నమ్ముకుంది. మా అక్కగారి పాప సండే స్కూల్ టీచర్గా చేసేది. నేను కూడా చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగిన అనుభవం కాబట్టి అక్కగారు అమ్మాయి అయితే బాగుంటుందిరా, పెళ్లి చేసుకోవాలి, ఏర్పాటు చేద్దాం, ఆలోచన చేద్దాం, బావగారితో మాట్లాడదాం అనుకున్నప్పుడు నేను ఆలోచన చేశాను. అమ్మాయి కూడా ప్రభువుని నమ్ముకుంది కదా, నేను కూడా చిన్నప్పటి నుంచి ప్రభువుని నమ్ముకున్న పరిస్థితి కదా, ఇంక ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతో సరే అన్నాను నేను. కానీ మా బావగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే సందర్భంలో మా బావగారు ప్రభువుని నమ్ముకోలేదు. ఆయన ఏమన్నారంటే, అమ్మాయి నమ్ముకుంది, మీ అక్క కూడా నమ్ముకుంది, కానీ మా బంధువులందరూ కూడా నమ్ముకోలేదు. నేను అలాగా చర్చిలో పెళ్లి చేయడానికి, మందిరంలో పెళ్లి చేయడానికి కుదరదు. కాబట్టి హిందూ సాంప్రదాయంలోనే, మా ఇళ్లలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాలు చేస్తే మేము ఆడబిడ్డ ఇంటి దగ్గర ఆడబిడ్డ తండ్రి కన్యాదానం చేసి పంపిస్తారు. ఆడబిడ్డ ఇంటి దగ్గర పెళ్ళి అవుతుంది. కానీ క్రైస్తవ వివాహాలు ఎక్కడ జరుగుతాయి? మాకు పిల్లల ఇంటి దగ్గర జరుగుతాయి. డిఫరెంట్ అది. నేను హిందూ సాంప్రదాయంలోనే ఇంటి దగ్గర పెళ్లి చేసి పంపిస్తాను. ఆ తర్వాత మీరు చర్చిలకు వెళ్తారో మసీదులకు వెళ్తారో మీ ఇష్టం, నేను దానికి అభ్యంతరం చేయను, తర్వాత మీరు ఎలా ఉన్నా పర్వాలేదు అన్నారు.
అందుకని అమ్మ నా దగ్గరికి వచ్చి, బావ ఇలా అంటున్నారా, హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేస్తారంట అనేటప్పటికీ నాకు ఇష్టం లేదు. అమ్మ పెళ్లి క్యాన్సిల్ చేసి, వాళ్ళు పరిశుద్ధ వివాహము మందిరంలో చేస్తానంటే నేను ఒప్పుకుంటాను, లేకపోతే వద్దని చెప్పు అన్నాను. లేదురా నాన్న, మన పరిస్థితి కూడా నువ్వు ఆలోచన చేయాలి, బావగారి పరిస్థితి కూడా నువ్వు ఆలోచన చేయాలి. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయే పని కదా అది. తర్వాత మనం అందరం కూడా మందిరంలో పరిచయం చేయడానికి మనం వెళ్తాం కదా అని చెప్తేప్పటికి నాకు మనసు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు, వద్దని చెప్పాను. అమ్మ ఏదో బతిమాలుతుంది, నేను వద్దు అంటున్నాను. సరే మందిరంకి వెళదాం, మందిరంలో అన్న ఒక పెద్ద అన్న ఉన్నాడు, అన్న దగ్గర మాట్లాడదాం అని చెప్పేసి అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న, నా పరిస్థితి ఇలాగుంది, అమ్మాళ్ళు వివాహం చేస్తానంటున్నారు అక్కగారు అమ్మాయిని, కానీ బావగారు హిందూ సాంప్రదాయంలోనే చేయాలంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు నీ సలహా కావాలి, నీ ఆలోచన చెప్పవా అంటే, తమ్ముడు ఏం పర్వాలేదు, ప్రార్థన చేసుకుని తాళి కట్టే అన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన చేసుకుని తాళి కట్టే. ఒక మంచి సలహా, ఆత్మీయమైన సలహా ఇస్తారేమో అని చెప్పేసి ఆయన్ని అడిగితే ఆయన ఎలా చెప్పాడు? ఆయన ఎలా చెప్పాడు? అమ్మ ఎలాగంటుంది, ఆయన అలాగంటున్నారు, పరిస్థితి ఇలాగుంది, ఏం చేయాలా, ఇంకెటు తోచక నాకు సరే అని చెప్పేసి ఒప్పుకున్నాను. 1990 సంవత్సరం మార్చి 3వ తారీఖు రాత్రికాల సమయం 10:31 శుభముహూర్తంగా ముహూర్తం నిర్ణయించారు. 1990, ఇక్కడ ఇంకా పిల్లలు పుట్టి ఉండరు చాలామంది ఇక్కడ. 1990 సంవత్సరం మార్చి 3వ తారీఖు రాత్రికాల సమయంలో 10:31 శుభముహూర్తంగా నిర్ణయించి పెద్దలు నిశ్చయించారు. పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి? హిందూ మ్యారేజ్లు చాలా సాధారణంగా రాత్రిళ్ళు అవుతాయి. వారు మనము పగటి వారము, వారు చీకటి వారు. కానీ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, క్రిస్టియన్ మ్యారేజ్ కూడా రాత్రులు చేసుకుంటున్నారు, అది వాక్యానుసారమైనది కాదు. సరే, ఏదేమైనప్పటికీ 1990 సంవత్సరం మార్చి 3వ తారీఖున మా అక్కగారు ఇంటి దగ్గర నా యొక్క వివాహం నిశ్చయించారు. అది అమలాపురం దగ్గర ప్రక్కనున్న విలస అనే గ్రామం అమలాపురం ప్రక్కన ఉంటుంది. మేము ఉండేది నరసాపురం, పశ్చిమ గోదావరి, పాలకొల్లు పక్కన ఉన్న నరసాపురం నుంచి ఎక్కడికి రావాలి పెళ్లి చేసుకోవడానికి? అమలాపురం దగ్గర ఉన్న విలస గ్రామం రావాలి. మా బావమరిది అంటే మా మేనల్లుడు, మా అక్కగారి అబ్బాయి, మా అక్కగారికి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. పెద్ద అబ్బాయికి అయిపోయింది, పెద్ద అమ్మాయికి అయిపోయింది వివాహం. చిన్న అమ్మాయికి వివాహం అయిన తర్వాత మరుసటి రోజు ఉదయకాల గడియల్లో 2వ అబ్బాయి వివాహం ఉందన్నమాట. మీకు అర్థమైందా? చెల్లి వివాహం అయిన తర్వాత అబ్బాయి వివాహం పక్కనే విలస ప్రక్కన గ్రామం ఐనవిల్లి అని ఉంది, అక్కడ వివాహం ఉంది. మా వివాహం రాత్రి అయిపోతే తెల్లారుజామునే ఆ అబ్బాయి వివాహం పెట్టారు. సరే, మా అక్కగారు అబ్బాయి కొత్త కారు కొన్నారు అప్పుడే. ఆ కారు వేసుకుని వచ్చాడు, అంబాసిడర్ కారు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి నరసాపురం. అందరం ఆ కారులో వచ్చాం. విలసలో మాకు ఒక విడిదిల్లు ఇచ్చారు, చక్కగా అరేంజ్మెంట్స్ చేసి విడిదిల్లు ఇచ్చారు. మేము మధ్యాహ్నానికి విలస చేరుకున్నాం. పెళ్ళి ఎప్పుడు? రాత్రి 10 గంటలకి. ఆ విడిదింటిలోనే నన్ను ముస్తాబు చేస్తున్నారు పెళ్లి కుమారుడిగా. హిందూ సాంప్రదాయంలో వస్త్రాలు ధరింపజేసి జంజం వేసి, మాలో జంజం వేస్తారు, జంజం వేసి, వెండి జంజం వేసి అలంకరించి కిరీటం పెట్టి ఏదేదో చేస్తూ అలంకరిస్తున్నారు. కానీ నా మనసంతా ఏదో గలిబిలైపోతుంది. ఏంటి నేను చేస్తున్న పని? నా మనసాక్షి నాపై దోషారోపణ చేస్తూనే ఉంది. ముఖం బాగోలేదు, సంతోషం లేదు. ఎలాగా ఎప్పుడు గడుస్తుంది 4 గంటలు, ఎప్పుడు అయిపోతుంది అన్నట్టుగా ఉన్నా. నాకు ఒక ఐడియా వచ్చింది. పంతులు గారిని పిలిచాను, అప్పటికే వచ్చేసాడు ఆయన. వచ్చేసి మండపంలో అన్నీ సర్దుకుంటున్నాడు. ఒక పిలిచి, ఏమండి అన్నాడు, మీరు పెళ్ళి ఎన్ని గంటలు చేస్తారు? 4 గంటల వరకు అయిపోద్దండి, చివరిగా మేము మీకు ఒక అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాం, దాంతో పెళ్ళి ముగుస్తుంది అన్నాడు. అలాగా 4 గంటలు చేస్తారా? దయచేసి
మీరు ఎంత సమయం తక్కువ చేసి ఒక గంట గంటన్నరలో చేసేస్తే మీకు ఎన్ని డబ్బులు కావాల్సి అన్ని డబ్బులు ఇస్తాను అంటే ప్రయత్నం చేస్తానండి తప్పకుండా. పాపం చాలా నమ్మకస్తుడిగా పెళ్ళి చాలా వేగంగా చేసేస్తున్నాడు. సరే కూర్చున్నాం పెళ్లి పండ్ల మీద. ఇంకా పెళ్ళి పంతులు ఎలా చెప్తే అలా చేయాలి. అది అక్కడ పెట్టమంటాడు, ఇక్కడ తీయమంటాడు, లెగమంటాడు, కూర్చోమంటాడు, తొక్కమంటాడు, ఇమ్మంటాడు. చాలా గందరగోళంగా ఉంటుంది అన్నమాట అది. అది ఎప్పుడు అవుతుందా అని నేను చాలా ఆతృతతో ఉన్నాను. ముఖం ఏం బాగోలేదు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నవ్వరా ఫోటోలు తీస్తాం అంటున్నారు దూరం నుంచి. హృదయం అంతా ఎంతో గాబరాతో ఉంటే ఇంకెలా నవ్వగలం? హృదయంలో ఏదో ఉంటే అదే ముఖం చూపిస్తుందండి, వాక్యం ఉంది కదా. సంతోషంగా హృదయంలో ఉంటే మనం సంతోషాన్ని చూపించడానికి అవకాశం ఉంది. అలాగా మొత్తానికి ఏదో తంతు అయిపోయింది. అమ్మయ్య, అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. కనపడిందా అండి అంటాడు. అది అక్కడ చుక్క ఉండదు. ఎంతసేపు నుంచి ఉంటాం? కనబడిందంటే వదులుతాడు, అందుకని అక్కడ ఉండదు. కనబడింది అంటాం. ఇదంతా అబద్ధమే కదా, అంతా అబద్ధమే. వాళ్ళకి తెలుసు అక్కడ చుక్క లేదని. ఇదంతా కూడా మాయ, మోసం. సరే అయిపోయింది, కూర్చున్నాం. అమ్మయ్య, నాకు భారం దిగిపోయినట్టు అయిపోయింది తతంగం అనేటప్పటికీ ఒక 10 నిమిషాలు కూర్చున్నాం లేదో మళ్ళీ పంతులు గారు పంచాంగం పట్టుకుని వచ్చాడు. అయ్యా, మీరు 3 గంటల లోపులోనే మీ ప్రయాణమై మీ స్వగ్రామమైన నరసాపురం వెళ్ళిపోవాలి పెళ్లి కుమార్తెని తీసుకుని. ఏంటండి అర్ధరాత్రి మధ్యలో దరువు ఏంటి పరిస్థితి? ఇక్కడ ఈ టైంలో వెళ్ళిపోవడం ఏంటి? మేము ఉదయం బావమరిది పెళ్ళి ఉంది కదా పక్క గ్రామంలో, అటువైపు వెళ్ళి మేము చూసి వెళతాం, మమ్మల్ని ఏం తొందర పెట్టద్దు, మేము వెళతాం అంటే, లేదండి దుర్ముహూర్తం వచ్చేస్తుంది. వినాలి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, 3 గంటల లోపల మీరు వెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ పక్కకు పిలిచాను. బాబు, నీకు దండం పెడతాను, నీకు మళ్ళీ డబ్బులు కావాలంటే మళ్ళీ ఇస్తాను, నన్ను ఏదో రకం గట్టెక్కించి పొద్దున్న వెళ్ళేలాగా చెయ్యి. ఇదివరకే ఇందాకైతే మీకు టైం మెయింటైన్ చేయడానికి ఏదో ఆలోచన చేసి గబగబా చేయగలిగాను తప్ప, ఇది ముహూర్తం అండి, ఇది పంచాంగం అండి, దీన్ని నేను మార్పు చేయలేనండి, దీన్ని మార్పు చేస్తే నన్ను నా వాళ్ళు వెలివేసేస్తారండి ఏదో చెప్తున్నాడు. ఈ డబ్బులతో పని అయ్యేలా లేదురా బాబు, ఎలాగా అనుకుంటే కుదరలేదు. సరిగా 2 గంటలకు ఎలా కూర్చునేటప్పటికి 3 అయిపోతుంది, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, మీరు వెళ్ళిపోవాలి. అప్పుడు మా బావమరిదిని మళ్ళీ మా అక్కగారు అబ్బాయి మేనల్ని పెద్దోడిని లేపి, ఆడు ఉదయం అంతా మమ్మల్ని తీసుకురావడానికి నరసాపురం వచ్చాడు, తీసుకొచ్చాడు. పెళ్లి పనుల్లో నలిగిపోయాడు, ఆడికి రెస్ట్ లేదు. ఆడు అలా ఒరిగేటప్పటికి ఆడ లేపారు, కారు రెడీ చేశారు, మమ్మల్ని కూర్చోబెట్టి. తన డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు, నేను కూర్చున్నాను, నా భార్య మా అక్కగారు అమ్మాయి కూర్చుంది, వెనకాల సీట్లో అమ్మ కూర్చుంది, 3వ అన్నయ్య భార్య మా వదిన కూర్చున్నారు, 2వ వదిన కూర్చున్నారు, 3వ వదిన కూర్చున్నారు, పిల్లల్ని వేసి కూర్చున్నారు. మా 3వ అన్నయ్య అత్తయ్య గారు వచ్చారు తుని నుంచి. ఆమెకి నేనంటే చాలా ఇష్టం. బాబు, నేను కూడా మీతో వచ్చేస్తానని ఆవిడ కూడా ఎక్కింది. 4 పెద్దోళ్ళు కూర్చుని చిన్న బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకున్నారు. కారు 3 గంటల చిల్లరకి 3 దుర్ముహూర్తం ముందే బయలుదేరేసింది. కారు మా ప్రయాణం ఎలాగంటే విలస గ్రామం నుంచి ముక్తేశ్వరం నుంచి ఆయనవిల్లి నుంచి అలాగా వాడపల్లి, మడిపల్లి, అలాగొచ్చి కొత్తపేట, కొంతమంది తెలుస్తుంది, కొత్తపేట నుంచి రావులపాలెం నుంచి సిద్ధాంతం నుంచి పెనుగొండ నుంచి మార్టేరు నుంచి పాలకొల్లు నుంచి నరసాపురం. అది రూటు. అర్థమైందా? ఇంచుమించుగా ఒక 80-90 కిలోమీటర్లు వస్తుంది. సరే, కారు వేగంగా వెళుతుంది, చాలా వేగంగా వెళుతుంది. ఆ తెల్లవారుజాము 4 ఆ సందర్భంలో చిన్న చినుకులు వస్తున్నాయి, తుప్పర వస్తుంటే కారు గ్లాసులన్నీ వేసాడు. కొత్త కారు, అంబాసిడర్ కారు. విజయబాబు అన్న, వినండి, మళ్ళీ నేను ఉంటాను ఉండను, మీరుంటే ఉండొచ్చు దేవుని కృపను బట్టి, నేను ఉండను నాకు గ్యారంటీ లేదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను చెప్పాను ముందు, భోజనం చేస్తే నిద్ర వస్తుందని. వస్తుందా? వస్తుంది. కొద్ది సమయం ఓపిక పట్టండి.
ప్రయాణమై డ్రైవర్ కూర్చున్నాడు, నేను కూర్చున్నాను, నా భార్య కూర్చుంది, వెనకాల ఇద్దరు వదుళ్ళు, అమ్మ ఇరుగ్గా, మా మూడన్నయ్య అత్తగారు, మా అక్కగారు అబ్బాయి, ఇద్దరు అన్నయ్యలు కొడుకులు, చిన్న బిడ్డలు కూర్చున్నారు. కారు వేగంగా వెళుతుంది. సడన్గా మెలకు వచ్చింది నాకు. మెలకు వచ్చేటప్పటికి ట్యూబ్లైట్ వెలుగు కనబడుతుంది దూరం నుంచి. ఏంటిది అని ఆయన అడిగాను. ప్రసాద్ మా బావమరిది పేరు. అరే ప్రసాద్ ఏంటి వెలుగు కనబడుతుందంటే, రావులపాలెం వస్తుంది, మనం రావులపాలెం దగ్గరికి వచ్చామన్నాడు. ఓహో అలాగా, అయితే ఓ పని చేయి, నువ్వు రావులపాలెం ఆపు, కొద్ది ముఖం కడుక్కొని కొద్దిగా ఏదైనా టీ తాగి కొద్ది రిఫ్రెష్ అయ్యి వెళ్దాం అన్నాను. అలాగే అన్నాడు. అనేటప్పటికి మళ్ళీ వెంటనే నేను కునికి పట్టిస్తుంది. అలసిపోయి ఉన్నాం, ఉదయం అంతా నరసాపురం నుంచి వచ్చాం. పెళ్లి మండపంలో పంతులు గారు నలిపేశాడు 2 గంటలు. ఇంకా అక్కడ నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి మళ్ళీ పంచాంగం పట్టుకొచ్చాడు. ఇంకా అవకాశం లేదు. ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? శరీరం నలిగిపోయింది నిద్రతో. మగత నిద్రలో ఉన్నాం అందరం కారులో. ఎప్పుడైతే నాకు కునుకు పట్టిందో ఒక పెద్ద శబ్దం. కారు రోడ్డుకు కుడివైపున ఉన్న పెద్ద కాలువలోనికి ఒకేసారి ఎగిరి మధ్యలో పడింది. సాధారణంగా యాక్సిడెంట్స్ అయితే తిరగబడితే చక్రాల పైకి వస్తాయి, టాప్ కిందకి వెళ్తుంది, చాలా సందర్భాలలో కనబడతాయి. కానీ ఇలా కాదు, ఒక ఫ్లైట్ మాదిరి ఎగిరి ఆ యొక్క పెద్ద కాలువ అది. ఆ కాలువకి వేసవకాలం వచ్చేస్తుంది, కట్టేస్తామని చెప్పేసి నీళ్లు ఫుల్గా వదిలేశాడు, చెరువులకు పట్టుకుంటారని. చాలా వేగవంతంగా లోతైన కాలువ అది, పెద్ద కాలువ మధ్యలో పడింది. ఆ ఎక్సలేటర్స్ దగ్గర నుంచి, ఆ యొక్క బ్రేక్స్ దగ్గర నుంచి ఒకేసారి నీళ్లు లోపలికి రావడంతో చిమ్మి ముఖం మీదకి ఏం జరుగుతుందో తెలీదు. నెమ్మదిగా కారు నీటి అడుగు భాగానికి దిగిపోయింది. రోడ్డు మీద నుంచి చూస్తే నీటిలో కారు ఉందని కూడా ఎవరికి తెలియదు. నీటి అడుగు భాగానికి దిగిపోయింది. ఎంతసేపు ఉంటాం, ఎంతసేపు బ్రతుకుతాం ఏమండి? ఊపిరి లేకుండా ఎంతసేపు బ్రతకగలం? నీటి అడుగు భాగం దిగిపోతే లోపల కొట్టుకుంటున్నాం. నాకు ప్రభు జ్ఞాపకం వచ్చారు. నేను నీటి అడుగు భాగమున నేను చేసిన చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించు. 2 మాటలే. దీర్ఘ ప్రార్థన చేయడానికి టైం కాదు, అది అవకాశం లేదు. నా మనస్సాక్షి నాపై దోషారోపణ చేస్తుంది, ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో అవ్వబోతుంది, ఏదో తప్పు చేశాను. నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయింది. అక్కడ నేను చేసిన చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించు. ఈ 2 మాటలు ఎప్పుడైతే నా నోటి నుంచి నీటి అడుగు భాగంలో వచ్చాయో, ప్రభు కలగజేసుకుని నన్ను బయటికి లాగారు. ఒకేసారి నా శరీరంలోనికి ఒక బలంలాగా వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు. వెంటనే నేను గింజుకునేటప్పటికి నాకు స్టీరింగ్ తగిలింది. మళ్ళా గింజుకునేటప్పటికి డోర్లోంచి పైకి వచ్చేసాను. అక్కడ గాలి పీల్చుకున్నాను. ఏమండి, అక్కడ గాలి పీల్చుకున్నాను. రోడ్డుపై నుంచి ఒక ట్యూబ్లైట్ వెలుగులో గాలి పీల్చుకుని బయటికి వచ్చి కారు పైన ఎక్కి నిలబడితే నా చెస్ట్ అంతవరకు వచ్చింది లోతు. అంటే కారు కాకుండా, నేను నిలబడింది కాకుండా నా యొక్క చెస్ట్ వరకు వచ్చింది. లోతైన కాలువ. ఆ చిన్న ట్యూబ్లైట్ వెలుగులో ఒక పట్టు చీర కనబడుతుంది నీటి మీద. పట్టు చీర ఎవరని నీటిలోనే కారుపైనే ఉండి కేకలేస్తూ ఆక్రందనలు చేస్తూ ఇలా చూసేటప్పటికి అమ్మ ఉంది, నీటి మీద తేలుతుంది. అమ్మను గమ్ముని పట్టుకుని కారు మీదకి లాక్కుని మళ్ళీ అలా ఒడ్డుకి దోసేసాను. అటువైపు ఒక 50 లారీలు, ఇటు ఒక 50 లారీలు ఆగినాయి. కానీ ఎవరు ఆ టైంలో మమ్మల్ని కాపాడడానికి, ఎవరు హెల్ప్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి, చీకటి. ఆ రాత్రికాల సమయంలో నా భార్యతో సహా మా ఇంట్లో 7 చనిపోయారు. ఎంతమంది? 7 చనిపోయారు. ఇంచుమించుగా సుమారుగా 4 గంటలైంది వివాహం అయ్యి. నా భార్యను నేను కోల్పోయాను. 2 వదినలు, చిన్న వయసు, 30 వయసే ఇద్దరిది. మా 2 వదినలు చనిపోయారు. మా అన్నయ్యలు 2 కుమారులు చనిపోయారు. మా అక్కగారు కుమారుడు చనిపోయాడు. మా 3 అన్నయ్య అత్తగారు చనిపోయారు. అమ్మ బయటకు వచ్చింది. అమ్మ ఎలా బయటకు వచ్చిందో ఇప్పటికీ మా జ్ఞానానికి అందదు. ఇప్పుడు నేను యవనస్తుడిగా నేను బలాన్ని ఉపయోగించి ఏదో తెగించి బయటకు వచ్చేసాను అనుకోవడానికి అవకాశం ఉంది.
అప్పటికే అమ్మ వయసు 60. ఎలా వచ్చింది? వేసిన గ్లాసులు వేసినట్లే ఉన్నాయి. ఎలా వచ్చింది తెలీదు. ఆ ఒడ్డున కూర్చుని, కారు ఇంకా ఎక్కడుంది? నీటిలో ఉంది. అందరూ కూడా కొట్టుకుని లోపలే ఊపిరాడక వాళ్ళ ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. అవకాశం లేదు. ఆ నీటి ఒడ్డున బురదమయమైపోయిన వస్త్రాలతో అమ్మ దగ్గర కూర్చుని నేను నా నోట నుంచి వచ్చిన మాట, అమ్మ మనం తప్పు చేశాం, దేవుడు న్యాయస్థుడు, యేసు ప్రభుని సంకల్పములు మారవు అన్నటికీ. ఆ పాట పాడుతున్నాను నేను. ఏ పాట పాడుతున్నాను? యేసు ప్రభుని సంకల్పములు మారవు అన్నటికీ. ఆ పాట పాడుతూ, అమ్మ మనం తప్పు చేశాం, ఆయన న్యాయస్థుడు. ఇంకా తెల్లారుతుంది. తాళ్ళయి తీసుకుని వచ్చి ఆ కారుని బయటికి లాగి రోడ్డు మీదే, కొత్తపేట రావులపాలెం దగ్గర ఉన్న రోడ్డు, మెయిన్ రోడ్డు మీద శవాలని లాగి పడుకోబెడితే పెళ్లి కారణంగా వాళ్ళు వేసుకున్న వస్తువులు అనేక మంది వచ్చారు. చాలామంది ఆ బంగారాలు కూడా తీసుకుపోయిన పరిస్థితి ఉంది. అది పెద్ద విషయం కాదు. కానీ మేము ఎక్కడున్నాం? నర్సాపురానికి విలసకి మధ్యలో ఉన్నాం. మధ్యలో జరిగింది ఈ ప్రమాదం. మేము ఏం పాపం చేశామని దేవుడు అంతగా శిక్షించాడు? దోపిడీలు చేశామా, నరహత్యలు చేశామా, లేకపోతే ఇంకా భయంకరమైన పాపాలు చేశామా? దేవుడు ఎందుకు చేశాడు ఇలాగా? ఆయన కృప కలిగిన దేవుడు కదా, కనికరమ కలిగిన దేవుడు కదా, ఔదార్యం కలిగిన దేవుడు కదా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఇంతగా కఠినముగా ఒక కుటుంబాన్ని శిక్షించాలా? శిక్షిస్తాడు. ఈ దినాల్లో అనేకమైన ప్రదేశాల్లో సేవకుల ద్వారా వినిపించుచున్న మాట, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇదే చెప్తున్నారు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఒక కోణాన్ని చూపిస్తున్నారు. నాణానికి 2 కోణాలు ఉంటాయి. బొమ్మ బొరుసు 2 ఉంటాయి. ఒక కోణమే ఇది. నాన్ని ప్రభు గురించి చెప్పబడుతున్న కోణం. ఆయన గొర్రెపిల్లే అంటున్నారు తప్ప అది యోధా గోత్రపు కొదమ సింహము, జాగ్రత్త అని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అందుచేతనేమో దేవుడు ఆ దినాన్ని నన్ను రక్షించి, నేను ఎంత ప్రేమ కలిగిన వాడను, అంత రోషము కలిగిన వాడను, నాకు చెందవలసిన మహిమను మీరు వేరే వాటికి ఆపిస్తే నేను తట్టుకోను. 7 వివాహాలు ఆయన చూసి చూడనట్టు ఊరుకున్నాడు కదా. హిందూ సాంప్రదాయంలో 7 వివాహాలు అయిపోయినాయి కదా. ఈ ఒక్క విషయంలో ఆయన చిన్నగా ఆలోచన చేస్తే మేము దాటిపోతాం కదా. లేదు, ఇది అనేకులకు ఒక గుణపాఠం నేర్పించడానికి దేవుడు ఉద్దేశించి నన్ను, నా జీవితాన్ని నలిపాడు. కఠినంగా శిక్షించాడు. అక్కడ ఆ రోడ్డు మీద ఉన్న శవాలు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు తెలియదు. ఎవరో ఒక కారుని ఏర్పాటు చేశారు. ఆ కారు డిక్కీలో 7 శవాలని వేసి అమ్మని నన్ను కూర్చోపెట్టి, మీరు ఇలాగే వెళ్ళిపోండి అన్నారు. ఎవరో ఎటు? పెళ్లి కుమార్తె ఇంటి వైపుకే వెళ్ళిపోండి. ఇక్కడికి వీళ్ళకి ఈ విషయం తెలీదు. పక్క ఊరిలో మా బావమరిది పెళ్ళి అయిపోయింది ఉదయం. ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంటికి. వీళ్ళకి విషయాలు తెలీదు. ఫోన్లు లేవు, సెల్ ఫోన్లు లేవు. ఆ టైంలో విషయం తెలియడానికి అవకాశం లేదు. మా అక్కగారింటికి ఆ రాత్రికాల సమయంలో వైభవంగా జరిగిన పెళ్లి పందిరిలోకి ఒక కారు వస్తుంది. ఎవరో కారు వస్తుంది ఏంటి అని అందరూ చూస్తున్నారు. ఇంకా మా అన్నయ్యలు అందరూ అక్కడే ఉన్నారు. కారు వస్తుంది, ఎవరో కారు వస్తుందని చూసి కారు సరిగ్గా వచ్చి ఆగింది. మేము దిగేటప్పటికీ వారి గుండెలు అలసిపోయినాయి. ఏంటి వీళ్ళు? డిక్కీలోంచి 7 శవాలు తీసి ఆ పెండ్లి పందిరిలోనే పరుండు పెట్టారు. వైభవంగా జరిగిన ఆ రాత్రికాల సమయం పెళ్ళి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఊర్లు తరలొచ్చాయి. రాజమండ్రి ఎంపీ, అప్పుడు సినిమా యాక్టర్ జమున గారు ఉండేవారు, ఆవిడ కూడా వచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఊళ్ళు తరలి వచ్చినాయి. కానీ అమ్మ నేను పక్కన నిలబడి ఉన్నాం.
ఏడవట్లేదు, ఏడవట్లేదు. వాళ్ళు అనుకున్నారు ఒకేసారి ఇంత షాక్, వీళ్ళ మైండ్స్ పాడైపోయి ఉంటాయి, వీళ్ళకి అర్థం అవ్వట్లేదు పరిస్థితి ఇక్కడది. అందుకని తల్లి కొడుకులు ఒక్కళ్ళే బతికారు కారులో. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ మైండ్స్ బ్లాక్ అయి ఉంటాయి అని అనుకుంటున్నారు తప్ప దేవుడు మమ్మల్ని ఆదరించాడు, మాకు బలాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. మీకు అర్థమవుతుందా చెప్తున్న మాటలు? తూర్పు గాలి చేత ఎర్ర సముద్రమును ఆరిపోజేసిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు నడవడానికి ఏది ఉపయోగమైంది? మీరు స్పందించాలి చక్కగా. ఏది ఉపయోగమైంది? తూర్పు గాలి ఉపయోగపడింది. వాళ్ళకు తినడానికి వారి మాంసం కొరకు వాళ్ళు ఏడ్చినప్పుడు తూర్పు గాలి చేత ఆయన పూరేళ్లను రప్పించాడు, మార్గమును సరళం చేశాడు, వారి ఆహారము కొరకైన ఆ మాంసాన్ని వారి యొద్దకు రప్పించాడు తూర్పు గాలి చేత. అదే తూర్పు గాలి మరొక వచనంలో తర్షీషు ఓడలను బద్దలు చేసింది. ఏంటిది? తర్షీషు ఓడలను బద్దలు చేసింది కూడా తూర్పు గాలే. సహాయపడిన గాలే వారికి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటుతనాన్ని బట్టి యెహోషాపాతు ఓడలను బద్దలు చేసింది తూర్పు గాలి. మన జీవితంలో కూడా ఆయన ప్రేమమయుడే, 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 కృపగలిగిన వాడే. ఇదే ఆలోచనతో మనం భక్తి చేస్తున్నాం. మనకిచ్చి అవకాశం ఇచ్చి 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 ఒక దినాన్ని పులి స్టాప్ పెడతాడు. ఈ కృపాకాలపు గడియలకు ఏదో ఒక దినాన్ని ఆయన తాళం వేయబోతున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడే నీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే, ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వకపోతే, ఆయన శిక్షిస్తే మనం తట్టుకోలేము. యెహోవా చేతిలో పడుట బహుభయంకరము అనే వాక్యం మనకు కనబడుద్ది. ప్రేమించే దేవుడే, ఆయనకి నమ్రతగా, ఆయనకు బలిష్టమైన రెక్కల కిందకి రాగలిగితే ఆయన ప్రేమిస్తాడు. కానీ ఆయనకు వ్యతిరేకంగా మనకి జీవితాన్ని గడుపుదామని ఆలోచన చేస్తే, మన సొంత బుద్ధిని ఆధారంగా చేసి బ్రతికితే ఇలాగే నాకులాగా నష్టపోతాడు. మా స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని ఆయన చేసిన మేళ్ళని మర్చిపోయాం. భయంకరమైన త్రాగుబోతుగా ఉండి కుటుంబాన్ని పట్టించుకోకుండా హింసిస్తున్న తండ్రిని మార్చిన దేవుణ్ణి మర్చిపోయి, మేము చేసిన కార్యాన్ని బట్టి దేవుడు మా మీద, నేను అనుకుంటాను ఇంతమందిని ఆయన తీసుకోవడానికి ఆలోచన చేసినప్పుడు ఎంత నలిగిపోయి ఉంటాడు. నువ్వు ఏడిస్తే ఏడ్చే దేవుడు తెలుసా? ఇంత దుఃఖాన్ని మా కుటుంబానికి ఇవ్వడానికి ముందు ఆయన ఎంత ఏడ్చుంటాడో అనుకుంటాను నేను. ఆయన అవసరం. ఇది నాకు మాత్రమే ప్రయోజనం కాదు, కానీ అనేకుల యొక్క జీవితాల్లో తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడానికి నన్ను, అమ్మను బ్రతికించాడు. నిజంగా ఆ రాత్రికాల సమయంలో అమ్మను గనక ఆయన తీసి ఉండకపోతే, మళ్ళా మేమందరము ఇక దేవుడిని తిరస్కరించి తిట్టి విరోధులమైపోయి చెట్టుకు పుట్టకపోదాం. ఇక్కడ నేను నిలబడడానికి అవకాశం లేదు. ఆ రాత్రికాల సమయంలో అమ్మను దేవుడు బ్రతికించాడు కాబట్టి మళ్ళా సరైన మార్గంలోకి వచ్చి అర్థం చేసుకుని మమ్మల్ని అందరినీ మళ్ళా పరిశుద్ధ వివాహాలతో కట్టి కుటుంబాన్ని సరిచేసుకుని తను భద్రపరుచుకుంది. దేవునికి ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి. యవనస్తులైన 3 తోడుకోడళ్ళు మరణించారు. నా భార్యతో మా 2 వదినలు యవ్వనస్తులు. కానీ వృద్ధాప్యంలో అమ్మను ఇప్పటికి ఎలా తీసాడు దేవుడు బయటికి అన్నది మాకు అర్థం కాదు. కారు గ్లాసులు వేసినట్టు ఉన్నాయి. ఇది అద్భుతం కాదా? అద్భుతం కాదా? దేవుడు నిన్ను నన్ను కఠినంగా శిక్షించిన, నువ్వు నన్ను ఏడుస్తుంటే ఆయన చూసి నవ్వుకునే స్టాడిస్ట్ కాదు మన దేవుడు. నువ్వు ఏడుస్తే ఏడ్చే దేవుడు. నిన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకోగలిగిన దేవుడు. ఆయన నన్ను ఎంత కఠినంగా శిక్షించి నన్ను వదిలేసాడు అనుకుంటున్నారా? నన్ను శిక్షింపక మునిపే నా కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఇది అద్భుతం. ఇది 2nd ఎపిసోడ్. ఏం ఎపిసోడ్ ఇది? 2nd ఎపిసోడ్.
అక్కడ శవాల్ని పోస్ట్ మార్టం చేసి మళ్ళీ ఎలాగ వచ్చాము ఇంటికి తెలీదా ఎంత అయిపోయింది. అదంతా ఊహించుకోవడానికి తలంచుకోవడానికి చాలా బాధాకరమైన పరిస్థితులు. ఎవరు తట్టుకుంటారండి ఈ దినాల్లో? ఒక చిన్న అవసరం తీర్చకపోతే రాత్రి ప్రార్థన చేస్తే ఉదయానికి జవాబు ఇవ్వకపోతే ఆ దేవుడు నాకు వద్దు అనే విశ్వాసులు నేడు దినాన్ని ఉన్నారు. రాత్రి ప్రార్థన చేస్తే పొద్దునకి ఇన్స్టెంట్గా జవాబు వచ్చేయాలంట, లేకపోతే నేను నిన్ను నీ మందిరానికి రాను అల్టిమేట్ ఇస్తున్నారు మందిరానికి. అలాంటి విశ్వాసములు నేడు దినాన్ని ఉన్నారు. చిన్న విషయము మనం అనుకున్నట్టుగా జరగకపోతే దేవుణ్ణి మనం తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. చిన్న నష్టం వస్తే ఎందుకు వచ్చిన దేవుడని దూషించి వెళ్ళిపోతున్న ప్రజలు ఉన్న దినాలు ఇవి. 7 చనిపోయినప్పటికీ దేవుడిని మా జీవితంలో అన్యాయం చేశాడనే మాట నా నోటి నుంచి రానియలేదు దేవుడు. అందుకు నేను దేవుడిని ఆరాధిస్తాను. నా జీవితంలో 2 శ్రేష్టమైన అనుభవాలు దేవుడిచ్చాడు. అది ఒకటి యోబు అనుభవము, యోనా అనుభవము. వారితో పోల్చుకోవడానికి వారి యొక్క పాద ధూళికి కూడా నేను సరిపోను, కానీ అలాంటి అనుభవాలు ఇచ్చాడు. యోనా తిమింగల గర్భములో ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్న దేవుడు, నేను కారు అడుగు భాగమున నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. యోబు యొక్క కుటుంబంలో ఇంతమంది చనిపోతే తన నోట నుంచి ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడే, ఆ అనుభవాన్ని నాకు ఇచ్చాడు. అమ్మా, మనము అన్యాయం చేశాం, దేవుడు న్యాయస్తుడు. ఆయన అన్యాయం చేయలేదు, ఆయన న్యాయమే చేశాడు. మనం అన్యాయస్తులం. మనం చేసిన మేలును మనం మర్చిపోయాం. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. అన్యాయము చేయడం అసంభవము అని యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. ఈ మాట మీ హృదయంలో ఉండిపోవాలి. మీకు కలిగే కష్టములు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, యాతనలు ఈ లోకంలో దేవుడు నిన్ను అన్యాయముగా ఇబ్బంది పెట్టాలన్నది ఎప్పటికీ లేదు. ఆయన మంచి దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు, నిన్ను ఉన్నతముగా చూడాలని ఇష్టపడే దేవుడు, నువ్వు అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలని ఆయన ఎంతో తపన పడుతున్న దేవుడు. ఆయన ఎప్పుడు నిన్ను ఉన్నతంగానే ఆలోచన చేస్తాడు. కానీ మన క్రియలను బట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం. అలాంటి పరిస్థితిలో మరి ఎంతగా నన్ను నష్టపరిచి, కష్టపెట్టి, నలిపి, ఇబ్బంది పెట్టి, దుఃఖపెట్టి ఆయన సైడ్ అయిపోయే దేవుడా? కానీ కాదు. నేను ఎప్పుడు మాట చెప్తాను, పక్షిరాజు తన గూడును రేపిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోదు. పక్షిరాజు తన గూడును రేపేస్తుంది. పిల్లలకి తనలాగా ఎగరాలని ఎన్నాళ్ళు పెడుతుంది, ఎన్నాళ్ళు పోషిస్తుంది, బాగానే ఉందనిపిస్తుంది ఆ పిల్లలకి. కానీ ఒక దినాన్ని గూడు రేపుతుంది. అవి పైనుంచి పడిపోతున్నప్పుడు కింద పడకుండా మళ్ళీ రెక్కల మీద మోసి మళ్ళీ పైకి తీసుకెళ్ళి వదులుతుంది. అంటే దాని యొక్క ఆలోచన అంతా తన బిడ్డల మీదే ఉంటుంది. గూడు రేపినా కూడా దేవుడు ఇంత కఠినమైన పరిస్థితులు గుండా నన్ను నడిపినప్పటికీ ఆయన ఆలోచనలో నన్ను ఉంచుకున్నాడు. కొద్ది దినాలకి రావులపాలెం బస్ స్టాండ్లో మా 3 అన్నయ్య గారు నిలబడ్డారు. అది అర్ధరాత్రి 12-1 గంట ఆ సమయంలో. ఒక పాస్టర్ గారు ఎవరో మీటింగ్ చేసుకుని వస్తూ అక్కడ నిలబడ్డారు బస్సు కోసం. మా అన్నయ్య గారు పాస్టర్ గారిని పలకరించి మాట్లాడుతున్న సందర్భంలో, ఈ మధ్య కాలంలోనే మా తమ్ముడు వివాహం అయిందండి, వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, మా ఇంట్లో 7 చనిపోయారు. అవునండి, విన్నామండి, చాలా పెద్ద న్యూస్ అండి, అది చాలా బాధపడ్డాం. ఈనాడు పేపర్లో ఏమని వచ్చిందంటే, పారాణి ఆరకమునిపై ప్రాణాలు పోయినాయి, అది హెడ్లైన్. ఢిల్లీ దూరదర్శన్లో ఆ న్యూస్ వస్తే అహ్మదాబాద్లో ఉన్న మా మావయ్య గారు ఢిల్లీ దూరదర్శన్ వార్త చూసి వచ్చారు. అప్పుడు ఫోన్ లేవు, కమ్యూనికేషన్ లేదు, నేషనల్ న్యూస్ అయింది. 2-3 రోజులు అదే ఫోటోలతో సహా, శవాల ఫోటోలతో సహా, మా ఫోటోలతో సహా ఆ వృత్తాంతాలని రాస్తూ వచ్చాడు. ఆ పాస్టర్ గారు అన్నారు, నిజమేనండి, పేపర్లో చదివాం, చాలా విచారకరం, చాలా బాధ అయిపోయింది మాకు కూడా, మేము కూడా ప్రార్థన చేసామండి. మీ అమ్మగారు ఎలా ఉన్నారండి? ఎవరు?
ఎవరో పాస్టర్ గారు మా అన్నయ్యతో మాట్లాడి, మీ అమ్మగారు ఎలా ఉన్నారండి, మీ అమ్మగారిని చూడాలనిపిస్తుందండి. ఎవరో పాస్టర్ గారు 3 నెలల 4 నెలల తర్వాత మీ అమ్మగారిని చూడాలనిపిస్తుందండి. ఆయన యానం దగ్గర ఎక్కడ ఉంటారు ఆయన పాస్టర్ గారు. అడ్రస్ రాసిస్తే ఆయన బైబిల్లో పెట్టుకుని 3 నెలల తర్వాత అమ్మను చూడడానికి వచ్చాడు. ఆయన ఎవరో సంబంధం లేని పాస్టర్, అమ్మను చూడాలని ఇష్టపడి వచ్చిన పాస్టర్. అమ్మను చూడడానికి వచ్చి, అమ్మగారు ఎలా ఉన్నారండి, బాగానే ఉన్నారండి అని దేవునికి వాక్యం చెప్తుందంట పాస్టర్ గారికి. ఏమ్మా, మీరు ఇంతమందిని పోగొట్టుకుని ఎలా ఉన్నారో చూడడానికి వస్తే మాకే వాక్యం చెప్తున్నారా? మీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా. నేను ఆ టైంలో ఏదో స్కూల్లో వర్క్ చేస్తున్నాను, ఇంటికి వచ్చాను. అప్పుడు ఆ సందర్భంలో అమ్మ మాట్లాడుతుంది, మీ సంఘంలో ఎవరైనా ప్రభువు నమ్ముకున్న మంచి కుటుంబం ఎవరైనా ఉంటే చెప్పరా, ఆయన ఎవరో, మా అబ్బాయికి మళ్ళీ వివాహం చేయాలనుకుంటున్నాం. అమ్మా, ఒక కుటుంబం ఉందమ్మా, వాళ్ళకి 3 ఆడబిడ్డలు, వాళ్ళు కూడా క్షత్రియులే. ప్రభువు నమ్మినందుకు వాళ్ళని ఆ ఊర్లో వెలేసేసారు. ఏమేశారు? ఆ ఊళ్ళో వెలేసారు. అయినా కూడా వాళ్ళు నిలబడ్డారు, విశ్వాసంతో నిలబడ్డారు. ఆ కుటుంబంలో ఆడబిడ్డ ఉన్నది, ఆఖరి బిడ్డ. ఆ బిడ్డ వివాహం చేయాలని ఆలోచన చేస్తుంటే ఈ న్యూస్ చూశారు. వాళ్ళు అనుకుంటున్నారు చేస్తే పరిశుద్ధ వివాహమే చేయాలని వారి ఆలోచనలో ఉన్నారు. ఆయన ఎవరో మీకు అర్థమవుతుందని చెప్పేది. ఆయన ఎవరో వచ్చారు మా ఇంటికి, అమ్మ ఏదో మాట్లాడింది. ఆ సందర్భంలో ఆ సమయానికి దేవుడు ఒక కుటుంబాన్ని సిద్ధపరిచాడు, ఒక బిడ్డను సిద్ధపరిచి అక్కడ ఉంచాడు. ఎవరి కోసం? నా కోసం. ఈయన ఎలాంటి దేవుడు, ఈయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ప్రణాళికతో నన్ను ఆలోచన చేస్తున్న దేవుడు. వాళ్ళు వచ్చారు చూసుకోవడానికి, నన్ను చూడడానికి రమ్మన్నారు, నేను చూడనన్నాను. 10 రోజుల్లో పరిశుద్ధ వివాహం జరిగిపోయింది. సాధు అన్న మా ఇంట్లో చేశారు పెళ్ళి. నరసాపురంలో సాధు గారు, ఇక్కడ ఎలీషా గారు, అంటే ఓషియాల్ డాడీ, వీళ్ళందరూ సమకాలికులు మాట. మా సేవకుడు నరసాపురం సాధు అన్న, తణుకులో సుందర్ సింగ్ గారు, జేమ్స్ గారు, వీళ్ళందరూ ఒక సమకాలికులు మాట. గొప్ప దైవజనులు. 10 రోజుల్లో నా వివాహం అయిపోయింది. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, వాళ్ళు వెలివేయబడ్డారు అప్పటికే కుటుంబం. వాళ్ళ బంధువులందరూ కట్టడి కట్టేశారు. ఎలా చేస్తుందో పెళ్ళి చూద్దాం, ఏదో మాల పెళ్ళి చేస్తుందంట, ఎవరు వెళ్ళొద్దు, ఎలా చేస్తారంటే, మా అత్తయ్య గారు చాలా విశ్వాసరాలు ఆవిడ. ఎవరు వచ్చినా రాకపోయినా నా బిడ్డకు నేను పరిశుద్ధ వివాహం చేస్తానని పాస్టర్ గారిని తీసుకుని, ఆయన తీసుకుని 4-5 వచ్చారు పెళ్ళికి. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అవ్వడానికి ఎంతమంది కావాలండి? ఎంతమంది కావాలి? 2 ఉండి పాస్టర్ గారు, ఆయన ఉంటే, సేవకుడు ఉంటే పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి ఎన్ని కోట్లు పెట్టి చేసినా అదే పెళ్ళి. 10 రోజుల్లో పరిశుద్ధ వివాహం అయిపోయింది. నేనెంత దుర్మార్గుండంటే, ఇంత కార్యం చేసి, ఇంత ప్రణాళికతో, ఇంత బ్రతికించి, నా పట్ల ఆలోచన కలిగిన దేవుణ్ణి వదిలేసి నా భార్యని తీసుకుని నేను కర్ణాటకకి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాను? యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోయినట్లుగా దేవునికి ప్రణాళికను ధిక్కరించి నేను కర్ణాటకలో, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ చేస్తున్నారు, చాలా సంపాదిస్తున్నారు. మరి నా భార్యని పోషించుకోవడానికి వెళ్ళిపోదామని నా భార్యని తీసుకుని వెళ్ళిపోయాను. కానీ అక్కడ సంపాదన అయితే ఉంది, కానీ శాంతి సమాధానం లేవు. ఒక రాత్రి దేవుడు మాట్లాడి, ఇందుకోసమా నేను నిన్ను బ్రతికించాను. ఇందుకోసమా ఇక్కడికి వచ్చేసావు నువ్వు? ఇందుకోసం అనుకుంటున్నావా? నీ తల్లిని నిన్ను ఆ రీతిగా నిన్ను బ్రతికించాను, ఇందుకోసమా అనేటప్పటికి హృదయం అంతా కలవరం. వెంటనే అన్నయ్యలతో చెప్పాను, నేను ఇక్కడ ఉండలేను. ప్రార్థన చేసినప్పుడు నాకు కాకినాడ ప్రాంతం చూపించాడు. నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ వెళ్ళిపోయి ఏం చేస్తావు? అక్కడ పనే ఉంటుంది, ఎలా బ్రతుకుతావు? ఎలాగనైనా బ్రతుకుతాను, నా దేవుడు నన్ను చంపడు అని కట్టుబట్టలతో 1995 సంవత్సరంలో నేను కాకినాడ వచ్చేసాను. కాకినాడ వచ్చే ముందు దేవునితో ఒక నిబంధన, ప్రభువా నీవు నా పని చేస్తే నేను పని చేస్తాను,
నీ మాటకి విధేయుడిని అవుతాను. కానీ నా పనులు మాత్రం నేను చేసుకోలేని నా సహాయం నువ్వే చేయాలి. నీ పని మాత్రం నేను చేస్తాను. నువ్వు చెప్పినట్లుగా వెళ్తాను. నువ్వు ఏం చెప్పమంటే అది చెప్తాను ప్రజలకి. నా పని నువ్వు చేయాలి. ప్రభు దానికి ఒప్పుకున్నారు. ఆ మాట తీసుకుని ప్రభు దగ్గర నేను 1995 సంవత్సరంలో కాకినాడ వచ్చి తర్వాత అంతా ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ఇచ్చిన నిబంధన ప్రకారంగా ఆయనే నన్ను పోషిస్తూ, నా కుటుంబాన్ని పోషిస్తూ, ఎలా పోషించబడుతూ వచ్చానో ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 30 సంవత్సరాలు అయింది. కాకినాడ వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల నుంచి ఏలియాను కాకులతో పోషించాడు అన్నది అందరికీ అద్భుతం అయితే నాకు అద్భుతం కాదు. అది అద్భుతం కాదు. ఎందుకంటే నా దేవుడు నన్ను దినదినం పోషిస్తున్న విధానం నేను అనుభవిస్తున్నాను కాబట్టి అది పెద్ద నాకు లెక్క కాదు. నా దేవుడు నన్ను ఎలా పోషించాడు అది అద్భుతం, అద్భుతం, ఆశ్చర్యం. దినదినం ఆయన దక్షిణహస్తం పట్టుకుని నడిపిస్తూ అనేకమైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి ఆయన ప్రేమ సువార్తతో పాటు, వాక్యముతో పాటు ఆయన ఎంత రోషము కలిగిన దేవుడో చెప్పడానికి, అనేకులను సిద్ధపరచడానికి, మరొక కోణంలో ప్రభువును చూపించడానికి నన్ను బ్రతికించాడు. ఈ 30 సంవత్సరాల నుంచి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఆయన రోషము కలిగిన దేవుడు. సుమా జాగ్రత్త, 2 పడవల మీద కాలు వేయద్దు. నాగటి పైన చేయి వేసి వెనుక తట్టు చూచేవాడు ఆయన రాజ్యమునకు పాత్రుడు కాదు. మీరు మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకంజ వేసి రాజీ పడిపోయి లోకంతో కలిసి లోక పద్ధతులను అనుసరిస్తే నాలాగా ఉంటుంది. నష్టపోతారు, భరించలేరు. వద్దు, మీ జీవితాలు మార్చుకోండి, ప్రభువుకు సమర్పించుకోండి. ఇలా ప్రభు ప్రేమతో పాటు రోషాన్ని ప్రకటించడానికి నాకు అనేక రీతిలుగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. నాకు దేవుడు 2 ఆడబిడ్డలను ఇచ్చాడు. వాళ్ళని ఎలా చదివించానో నాకు తెలియదు. దేవుడు నన్ను ఎలా పోషించాడో నాకు తెలియదు. వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ చదివారు. మరి పెళ్ళిళ్ళు చేయాలి కదా, చదువులు పూర్తయింది, పెళ్లి చేయాలి కదా బిడ్డకి. ఆ పని నాది కాదు, ఆ పని కూడా నీదే, నువ్వే చేయాలి. నేను హైదరాబాద్లో కుక్కడపల్లిలో ఒక మందిరంలో పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బ్రదర్కి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను మామూలు మాటల సందర్భంలో. అన్న ప్రేయర్ చేయండి, పాప వివాహం చేయడానికి ఆలోచన ఉంది, ప్రేయర్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను. 1 సంవత్సరం పోయిన తర్వాత ఆయన స్నేహితుడు ఆయన దగ్గరికి వచ్చి, అన్నా మా బాబుకి వివాహం చేయాలనుకుంటున్నాం, మంచి కుటుంబము, క్షత్రియ కుటుంబంలో ప్రభు నమ్ముకున్న వారు ఎవరైనా ఉంటే చెప్పండి అన్న. ఆయనకి వెంటనే నేను జ్ఞాపకం వచ్చాను. అన్న మన దగ్గరకు వచ్చి పరిచయం చేసి వెళ్ళారు, నెంబర్ ఇచ్చారు, కానీ పెళ్ళి అయిపోయిందో లేదో కూడా నాకు తెలియదు, నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. ఒక ఫోన్ కాల్ తోటి పెళ్ళి అయిపోయింది. ఎవరిది? పెద్ద పాప. బాబు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, తల్లిదండ్రులు మందిర పరిచర్యలో ఎల్డర్స్గా ఉన్నారు కుత్బుల్లాపూర్ హైదరాబాద్లో. వాళ్ళకి 2 కుమారులు, 2వ బాబు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. మీరేమిస్తారు, మీకేముందని వాళ్ళు అడగలేదు. వాళ్ళకి ఆత్మీయ స్థితిని ఒకసారి ఆలోచన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను. 1 నెలలో పెళ్ళి అయిపోయింది. ఎవరికి చెప్పలేదు, వాళ్ళని చూడమని చెప్పలేదు, వీళ్ళని చూడమని చెప్పలేదు, ప్రయాసపడలేదు. దేవుడే అద్భుతంగా జరిగిస్తూ వచ్చాడు. ఇదంత అద్భుతం, ఆయన నిబంధన. ప్రభువా నేను నీ పని చేస్తాను, నువ్వు నా పనులన్నీ నువ్వే చేయాలి. నేను చేయలేకపోయాను, కానీ ఆయన పని ఆయన మాత్రం నమ్మదగిన దేవుడిగా నా పని చేస్తూనే వచ్చారు, ఇప్పటికీ చేస్తున్నారు. నేను అమెరికా సంబంధం చేయగలమా? అదేనా ఆత్మీయమైన కుటుంబము, అది కూడా బక్సింగార్ ఫెలోషిప్లో ఉన్న కుటుంబం. చేయగలమా? ఎత్తుక్కోగలమా? మన వల్ల అవుతుందా? ఆయన తీసుకున్నారు ఆ బాధ్యత. చిన్న అమ్మాయి కూడా బీటెక్ కంప్యూటర్స్ అయింది, తనకి క్యాంపస్లో జాబ్ వచ్చింది. హైదరాబాద్లో 2 years చేస్తుంటే, డాడీ అక్క అక్కడ ఉంది కదా, నేను మాస్టర్స్ చేస్తాను, అమెరికా వెళ్తాను అంది. ప్రార్థన చేద్దామమ్మా, ఒకవేళ అక్క ఉన్న ఊళ్ళో యూనివర్సిటీలో వస్తే వెళ్ళింది, కానీ అప్లై చేస్తే అక్క ఉన్న ఊళ్ళో యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళింది.
కంప్లీట్ అయిపోయింది మొన్న, మళ్ళీ వివాహం చేయాలి కదా. అక్కడే దేవుడు అద్భుతంగా ఒక కుటుంబాన్ని చూపించి, వారు విజయవాడలో ఉంటారు, ఒకే బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు. దేవుడు సమకూర్చి వివాహం, పరిశుద్ధ వివాహం ఘనముగా అమెరికాలో చేసి రావడానికి అవకాశం ఇచ్చాడు మాకు. ఎక్కడ? ఇండియాలో కాదు. ఇండియా రావడానికి వాళ్ళకి అవకాశం లేదు, ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడని. మేమే వెళ్ళి మన ఆగస్టు నెల 16వ తారీఖున ఘనముగా మహిమార్థముగా అమెరికా దేశంలో చిన్న బిడ్డకి పరిశుద్ధ వివాహం చేసి తిరిగి వచ్చాం. ఇదంతా ఎవరు చేశారు? అసలు అమెరికా వెళ్ళగలమా? 3 సార్లు వెళ్ళొచ్చాం. పెద్ద పాపను దేవుడు కనికరించి కుమార్తెనిచ్చాడు. డెలివరీకి వెళ్ళాం, మళ్ళీ మధ్యలో వెళ్ళాం, మళ్ళీ మా చిన్న పాప మ్యారేజ్కి వెళ్ళాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం నమ్మకస్తులము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడే. ఆయన మంచి దేవుడు, కృప కలిగిన దేవుడు. కానీ ఒకటైతే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో అంత రోషము కలిగిన దేవుడు. మనకిచ్చిన అవకాశాలని, మన జీవితంలో చేసిన మేళ్ళను మర్చిపోయి విరుద్ధంగా మనం బ్రతికితే, నా జీవిత సాక్ష్యమే మీకు ఉదాహరణ. అమ్మ వృద్ధాప్యంలో 96 సంవత్సరములు బ్రతికి పోయిన సంవత్సరం ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? 96 సంవత్సరాల వృద్ధాప్యంలో అందరి కొరకు ప్రార్థన చేసి. నాన్నగారు కూడా 95 సంవత్సరములు వృద్ధాప్యంలో ప్రభు సన్నిధికి చేరారు. ఆయన కూడా బాప్తీస అనుభవం సాధు అన్న ద్వారానే. ఇన్ని మేళ్ళు చేసిన దేవుణ్ణి నేను చెప్పకుండా ఎలా ఉండగలను? ఉండొద్దు, చెప్పాలి. దేవుడు మనల్ని రక్షించుకుంది కేవలం స్వార్థపూరితంగా మనమే అన్నట్లుగా కాదు. మనం అనేకులకు ఆ ప్రేమను పంచాలి, చెప్పాలి. అది మన బాధ్యత. మన బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో ఆయన బాధ్యతను ఆయన మర్చిపోడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే సమస్తాన్ని ఇస్తానని దేవుడు. ఆయన నమ్మదగినవాడు. ఇప్పటికీ ఆయన దక్షిణహస్తం పట్టుకుని ప్రతిదినము ఒక అద్భుతమే. నేను నమ్మకస్తుడిగా జీవించకపోయినప్పటికీ ఆయన వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తూనే ఉన్నాడు. నిబంధనను మర్చిపోలేదు ఆయన. నేను ఇంకెంతకాలం నడిపిస్తాడో నాకైతే తెలియదు. కనుక ఇక మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రోత్సహింపబడాలి. ఆయన ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత మంచితనం కలిగిన దేవుడు. ఆయన రోషముతో ఉన్న దేవుడు. రోషము. యెహోవా చేతిలో పడుట బహుభయంకరము అనే మాట కనబడుతుంది. కనుక నమ్రతతో మన జీవితాన్ని ఆయనకు సమర్పిద్దాం. ఆయన మన మేలు కొరకే ఎల్లప్పుడూ ఆలోచన చేసే దేవుడు. ఆయనలాగా ఆలోచన చేసేవారు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరొకరు లేరు అనే సత్యాన్ని ఎరగండి. నా భార్య నా గురించి ఏం ఆలోచించదు. తల్లి అయినా మరుచుగానే నేను నిన్ను మరవను అని చెప్పిన దేవుడు. ఆయన నిన్ను నన్ను మర్చిపోలేని దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నట్లుగా దివారాత్రములు నా యొక్క ఉన్నతి కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు. మంచి దేవుడు, మంచి దేవుడు. అలాంటి దేవుని విడిచిపెట్టొద్దు. ఈ 2026 సంవత్సరంలో మరింత సమీపం అయిపోదాం. ఆయన ఒడిలోకి వెళ్ళిపోదాం. ఆయన్ని కౌగిలించుకునే ఉందాం. ఆయన్ని విడిచిపెట్టొద్దు. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఎంతో ఓర్పుగా భోజనాలు చేసి కూడా నిద్రపోకుండా మీరు చక్కగా వింటూ వచ్చారు. ఇది ఒక్కరి జీవితంలోనైనా ప్రోత్సహిస్తే అంతే చాలు, అంతే చాలు. మీ అందరికీ ప్రత్యేకంగా మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగత కుటుంబాల్లో మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మా గురించి, మా పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మన సహవాసం ఎక్కడితో అయిపోయేది కాదు. మనం నిత్యత్వంలో ప్రభుతో ఉండబోతున్నాం. మనందరం కలిసే ఉండబోతున్నాం. నేను ఈ దినాన్ని కాకినాడ వెళ్ళిపోవచ్చు, మీరు ఇంకో ఊరు చోటుకి వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఒక చోటకి చేరబోతున్నాం. ఆ గమ్యము, ఆ నిశ్చేతను మర్చిపోవద్దు.
ప్రభువుకు సంపూర్ణంగా మీ జీవితాలు సమర్పించండి. సగం సగం కాదు, సంపూర్ణంగా. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ప్రత్యేకంగా తమ్ముడు హోషేకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాడుకుందాం, ప్రార్థనతో ముగించుకుందాం. 624 పాట అండి.